గుడ్ మార్నింగ్ గైస్. ఈరోజు మనము చూపించబోతున్న టాపిక్ ఏంటంటే ట్రాన్స్ప్లాంటేషన్ రిజల్ట్స్ గురించి చాలా వీడియోస్ మనము మా ఛానల్లో ఉంచడం జరిగింది. అయితే రిజల్ట్స్ గురించి మాట్లాడేటప్పుడు చాలామంది ట్రాన్స్ప్లాంటేషన్ ఏదో ప్రొసీజర్ చేసేటప్పుడు వీడియోస్ కానీ లేకపోతే బ్యాండేజ్ వేసే వీడియోస్ కానీ డాక్టర్ దగ్గర కూర్చొని డిస్కషన్స్ వీడియోస్ కానీ చాలామంది పెడుతుంటారు. అట్లా కాకుండా రిజల్ట్స్ వీడియోస్, ఎందుకంటే ఒక పేషెంట్కి ట్రాన్స్ప్లాంట్ చేసిన తర్వాత మనం రిజల్ట్స్ రావడానికి ఆల్మోస్ట్ 8 to 9 months పడుతుంది. మనం ఒక వీడియో చూపించేటప్పుడు బిఫోర్ అండ్ ఆఫ్టర్ 8 months అన్నప్పుడు ఈ 8 months ఫాలో అప్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ 8 months ఫాలో అప్ అయిన తర్వాతనే మనకు ఫైనల్ రిజల్ట్స్ వీడియోస్ వస్తాయి. అందువల్ల ట్రాన్స్ప్లాంటేషన్ చేసేటప్పుడు బ్యాండేజ్ చేయడం కానీ, ఇంప్లాంటేషన్ చేయడం కానీ, కన్సల్టేషన్ కానీ అటువంటి వీడియోలకి మరియు బిఫోర్ అండ్ ఆఫ్టర్ 8 months తర్వాత తీసే వీడియోలకి చాలా డిఫరెన్స్ ఉంది. చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు, ఇది వీడియోనే అది వీడియోనని. అట్లా కాదు. ఒక వీడియో మనము చేయాలంటే రిజల్ట్స్తో పాటు ఉన్న వీడియో చేయాలంటే డెఫినెట్గా 8 months అవుతుందనే విషయాన్ని చాలామంది గమనించాలి. ఒక వీడియో మీకు చూపించడానికి 2-3 నిమిషాలు పడుతుంది, కానీ చేయడానికి 8 to 9 months పడుతుంది. మనకు ఆ పేషెంట్ కంఫర్ట్గా ఉండాలి, హ్యాపీ ఫీల్ అవ్వాలి, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి రిజల్ట్స్ ఉంటేనే మనం వీడియో చేయగలం. ఇది ఒక ఇంపార్టెంట్ విషయము. అందువల్ల ఈ పేషెంట్లో మనం ఇంపార్టెంట్ డిస్కషన్ ఏంటంటే ఈ పేషెంట్లో బెస్ట్ అవుట్కమ్, బెస్ట్ రిజల్ట్స్ మనం ఏ విధంగా తీసుకురాగలిగినాం అనే దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. ఎందుకంటే ఒక్కొక్క పేషెంట్కి ఒక్కొక్క రకంగా ఉంటుంది ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీ కానీ, ప్లాను, డిజైన్. చాలామంది అనుకుంటారు అందరికీ ఒకటే అని. ఆ విధంగా అయితే ఉండదు. సో ఈ పేషెంట్లో మనకున్న ప్రాబ్లం ఏంటంటే వెరీ ఫేర్ స్కిన్, తర్వాత బ్రౌన్ కలర్ హెయిర్ ఉంది. అట్లా ఉన్నప్పుడు మనకు డెన్సిటీ సరిగా రాదు. అందువల్ల ఏం చేయాలి, మనం అనవసరంగా ఫ్రంట్లో హెయిర్ లైన్ ఎక్కువ ముందు పెట్టుకోకూడదు. కొంచెం ఆప్టిమమ్ హెయిర్ లైన్, పైన హెయిర్ లైన్ తీసుకొని డెన్సిటీ ఎక్కువ ఇవ్వాలి. పర్ గివెన్ స్క్వేర్ సెంటీమీటర్ ఈ పేషెంట్కి డెఫినెట్గా ఎక్కువ డెన్సిటీ మనం ఇంప్లాంట్ చేయాలి, లేకపోతే మనకు రిజల్ట్స్ రాదు. డెన్సిటీ ఒకటే కాకుండా యాంగులేషన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. డెన్సిటీ మనకు ఏ విధంగా ఉపయోగపడుతుందో రిజల్ట్స్ తీసుకురావడానికి యాంగులేషన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. యాంగులేషన్స్ సరిగా లేకుండా ఎంత డెన్సిటీ ఉన్నా సరిగా రాదు. ఈ రెండు మనం ఫాలో అయిన తర్వాత ఫేషియల్ ప్రొఫైల్స్, అంటే ఆయన ఫేషియల్ ప్రొఫైల్స్ ఏంటి, ఎక్కడ హెయిర్ లైన్ తీసుకోవాలి, అవన్నీ గమనించి ఇంప్లాంటేషన్ చేయడం జరిగింది. సో 9 నెలల తర్వాత ఆయన రిజల్ట్స్ చూస్తే చాలా ఎక్సలెంట్గా వచ్చింది. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ హెయిర్ లైన్ డిజైన్ 1 సెంటీమీటర్ అటో ఇటు తీసుకుంటే ట్రాన్స్ప్లాంట్ ఫెయిల్యూర్ అయ్యే అవకాశం ఉంది. యాంగులేషన్ సరిగా పెట్టకపోతే కూడా ఇది ట్రాన్స్ప్లాంటేషన్ ఫెయిల్యూర్ అయ్యే అవకాశం ఉంది. ఈ పాయింట్స్ మనము సర్జరీ చేసేటప్పుడు, కన్సల్టేషన్ చూసినప్పుడు మరియు సర్జరీ చేసినప్పుడు గుర్తుంచుకొని ప్రాపర్ వేలో డిజైన్ చేసి మనం ట్రాన్స్ప్లాంట్ చేయడం జరుగుతుంది. కాబట్టి మా దగ్గర ఇటువంటి బెస్ట్ రిజల్ట్స్ తీసుకురావడానికి అవకాశం ఉంది. సో కన్క్లూషన్ ఏంటంటే ఈచ్ పేషెంట్కి, అంటే ఒక్కొక్క పేషెంట్కి ఒక్కొక్క రకంగా రిజల్ట్స్ ఉంటాయి. కాబట్టి మీ ఫేస్కి, మీ హెడ్కి, మీ స్కాల్ప్కి ఎటువంటి ప్లాన్ సరిపోతుంది అనేది మీ ఎక్స్పర్ట్ డాక్టర్ గారికి మాత్రమే తెలుసు. కాబట్టి మీ డాక్టర్ గారిని సంప్రదించి ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ తీసుకున్న తర్వాతనే ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకుంటే మీకు రిజల్ట్స్ ఏ విధంగా వస్తాయి, దానికంటే ఇంకా మంచిగా వస్తాయి. మామూలుగా అందరూ చేస్తే ఒక రకంగా ఒక మోస్తరు రిజల్ట్స్ వస్తాయనుకోండి. ఎక్స్పర్ట్ సర్జన్ ఈ స్కిన్ కలర్ కావచ్చు, హెయిర్ కలర్ కావచ్చు, ఫేషియల్ ప్రొఫైల్స్ కావచ్చు, మీ ఫ్యూచర్లో హెయిర్ ఫాల్ అవుతుందో లేదా కాదా, ఇవన్నీ చూసి ప్లాన్ చేశాడు అనుకోండి, రావాల్సిందంటే ఇంకా బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి. అది ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. మరికొన్ని వీడియోలు చూస్తుండండి. డిఫరెంట్ కేసెస్, డిస్కషన్స్, రిజల్ట్స్తో. నేను పెట్టే ఏ వీడియో అయినా రిజల్ట్స్తోనే పెడతాను, ఎందుకంటే పేషెంట్స్కి యూస్ఫుల్గా ఉంటుందనే ఉద్దేశంతో. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ అండ్ వీడియో. థ్యాంక్ యూ.